మేమేదో ఒక నెల రోజుల్లోపే అద్భుతమైన కట్టడం కట్టమని మేము అడగట్లేదు. నెల రోజుల్లోపే మిమ్మల్ని పార్క్ కట్టమనో, లేకపోతే మీరు చెప్పిన స్మృతివనం కట్టమనో, ఒక సమాధి కట్టమనో మేము అడగట్లేదు. కానీ చనిపోయిన వ్యక్తికి సమాధి కడటానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? ఎన్ని గంటలు టైం పడుతుందండి? ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందండి? చిన్న సమాధి కూడా అందశ్రీ గారి పేరుతో ఆయన ఫోటో పెట్టి ఒక చిన్న సమాధి కూడా ఏర్పాటు చేసుకోలేనంత దీనస్థితిలో మన రాష్ట్రం ఉందా? పాడే మోసారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పాడే మోసారు, పత్తా లేకుండా పోయారా మీరు? కనీసం మన దగ్గర ఒక చిన్న సమాధి కట్టుకునే కెపాసిటీ కూడా మన దగ్గర లేదా? చిన్న ఫెన్సింగ్, దీని చుట్టూతో ఒక చిన్న ఫెన్సింగ్ కూడా వేయలేని పరిస్థితిలో మనం ఉన్నామా? అంటే మనుషులు ఉన్నప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం, చనిపోయిన తర్వాత ఆయన పాడే మోసాను, ఆయన వెంటున్నాము, ఆయనకి మేము అని చెప్పి ప్రభుత్వం మొత్తం అప్పుడు వచ్చారు. కానీ నెల రోజులు కూడా గడవక ముందు, నెల రోజులు గడిచింది, 40 రోజులు అవుతుంది, దగ్గర 40-45 రోజులు అవుతుంది. 40-45 రోజులకు కూడా కనీసం సమాధి కూడా నిర్మించుకోలేని దీన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందా? మన తెలంగాణ జాతీయ గీతం జై జై హే తెలంగాణ రచించిన రచయితకి ఇదేనా మనం ఇచ్చే గౌరవం? నేనేదో దీన్ని రాజకీయం చేద్దామనో ఇంకేదో చేద్దామనో ఇక్కడికి రాలేదండి. కనీసం మన తెలంగాణలో మన తెలంగాణ జాతీయ గీతం రచయిత మీరే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణకి దొరికిన డైమండ్ ఈయన అని. అలాంటి ఆయన కోసం నేను వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చిన్న సమాధి ఏర్పాటు చేయండి, సమాధి కట్టండి, ఆయన ఫోటో పెట్టండి. అది కూడా మీకు చేత కావట్లేదు, మా దగ్గర డబ్బులు లేవంటే అట్లీస్ట్ ఒక ఫెన్సింగ్ వేయండి.